ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కర్ణాటక నుంచి ప్రజాప్రతినిధులను తీసుకొచ్చి మనని మభ్యపెట్టి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సాక్షిగా వాళ్ళు ఈ రోజు గవర్నర్ దగ్గర ఒక బిల్లు, రాష్ట్రపతి దగ్గర ఒక బిల్లు పెట్టి పార్టీల పరంగానే మేము రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ఈ రోజు మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. మేము మన తెలంగాణ రాష్ట్రంలో 60% జనాభా ఉంది, మాకు రావాల్సిన వాటా కోసం మేము కొట్లాడుతున్నాము. మా మీదనే మీరు ఎన్నికలలో పోటీ చేసి మా ఓట్లతోనే మీరు అధికారం చేపట్టి ఈ రోజు బీసీలని ఒక చీడ పురుగులాగా, వేరే దేశస్తులాగా, వేరే సంబంధం లేని వ్యక్తుల్లాగా మాట్లాడుతూ మా హక్కులని కాలరాస్తూ మా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ లేక, మా ఉద్యోగస్తులకు ఎలాంటి అవకాశాలు లేక, వాళ్ళకు రావాల్సిన బకాయిలు రాకుండా, మా విద్యార్థులకు హాస్టల్ లేకుండా, మెస్ ఫీజులు లేకుండా, ఎలాంటి డబ్బులు కానీ వాళ్ళు రిలీజ్ చేయకుండా బట్టి విక్రమార్క గారు కానీ, లేకపోతే రేవంత్ రెడ్డి గాని, లేదంటే మహేష్ కుమార్ గారు గాని, లేదంటే పొన్నం ప్రభాకర్ గాని ఖచ్చితంగా మా బీసీల గురించి ఈ కమిటీ ద్వారా మేము మళ్ళొక్కసారి విన్నవిస్తున్నాం. ఎందుకంటే మీకు ప్రత్యేకంగా 28వ తారీఖు వరకు కమిటీ చేశారు ముఖ్యమంత్రి గారు. కాబట్టి మీరు 29వ తారీఖు నాడు స్థానిక సంస్థలకు ఎట్లాగైనా మేము పార్టీల పరంగా వెళ్ళి పార్టీ రిజర్వేషన్లు ప్రకటిస్తామంటే మేమేమన్నా అడుకోవాలన్నా మీ దగ్గరికి వచ్చి ఇంకెన్నాళ్ళు మా బిచ్చ బతుకుడు, మేమైనా బీసీలము బడుగు బలహీన వర్గాలు అనుకుంటున్నారా? మా వాళ్ళు ప్రపంచ స్థాయిలో ఎన్నో రంగాల్లో ఉన్నారు. మేము అధికారం కోసం రిజర్వేషన్లు అడుగుతా ఉంటే మీరు మీనమేషాలు లెక్క పెడతా ఉన్నారు. 50 సంవత్సరాల నుంచి ఆర్ కృష్ణన్న గారు ఎన్నో పోరాటాలు చేస్తూ చివరికి బీసీల కోసం రిజర్వేషన్లకు కూడా రేపు 25వ తారీఖు నాడు దీక్ష కోసం చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు ఢిల్లీ పెద్దల మీద, ఢిల్లీ అధికారుల మీద, ఢిల్లీ ప్రజాప్రతినిధుల మీద మీరు వాళ్ళ మీద పెడుతూ ఇదంతా కార్యయాపన చేస్తున్నారు. ఇది ఎంతవరకు తగదని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకంటే మీరు పంపించిన బిల్లుని 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారం భారత రాజ్యాంగంలో సవరించిన తర్వాత స్థానిక సంస్థలలో మీరు రాష్ట్ర ప్రభుత్వాలకే ఉంటాయని చెప్పి అమెండ్మెంట్ తెలియజేస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగం ప్రసాదించిన తర్వాత అందులో స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఏదైనా ఆ రాష్ట్రానికే చెందుతాయని వాళ్ళు క్లియర్ గా చెప్పినారు. కానీ మీరు ఇంకా మీనమేషాలు లెక్కేస్తూ